టీవీల ముందు ఆసీనులైన ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారాలు. మీరందరూ కూడా ఈరోజు ఎంతో సుదినం, మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందం కోసం, మీ కుటుంబం సంతోషం కోసం ఈ యోగ విజ్ఞాన కార్యక్రమాన్ని రూపొందించి మీకు అందిస్తున్న ఈ ఛానల్ వాళ్ళకి, అలాగనే టీవీల ముందు ఆసీనులైన వాళ్ళందరికీ కూడా నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఆరోగ్యం అందరికీ అవసరమే. ఆరోగ్యం లేకుండా ఏ కర్మను కూడా చేయలేం మనం. ఏ యోగం కూడా ఈ ఆరోగ్యంతో సరిసమానం కాదు. భక్తి యోగం, మీరందరూ కూడా ఎవరెవరి మతాలు, ఎవరెవరి కులాల, ఎవరి ఇష్ట దైవాన్ని దగ్గరికి వెళ్ళి పూజలు చేయాలన్నా, అలాగనే క్రియాయోగం, ఏ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ వ్యాపకం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఏ వ్యవహారం చేయాలన్నా ఆరోగ్యం అవసరం. జ్ఞానయోగం, ఏ విద్యార్థి అయినా సరే బాగా చదివి పరీక్షలు రాయాలన్నా, స్కూల్కి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించాలన్నా, గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించాలన్నా ముందుగా కావాల్సింది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించటానికి, అందుకోవడానికి మీరందరూ కూడా సంకల్పం చేసినందుకు సంతోషం. అటువంటి ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అలాగనే అందుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఉంటారని ఆశిస్తున్నాను. మనం ముందుగా పరమపిత పరమాత్మని స్మరిద్దాం, ఆ భగవంతుని స్మరిద్దాం. ఏ విధంగా? మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాసా వాళ్ళు ప్రయోగం చేసి కనిపెట్టిన విషయం, ఆ సూర్య భగవానుడు మనకి కనిపించే దైవం. ఆ సూర్య భగవానుడి దగ్గర నుంచి, ఆ గోళం దగ్గర నుంచి వస్తున్న శబ్దాన్ని మనకి రికార్డ్ చేసి ఈరోజు నెట్లో పెట్టడం జరిగింది. అయితే మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, ఇది సృష్టి స్థితి లయకారకం ఓంకారం అని చెప్పేసి. ఆ సూర్య భగవానుడి దగ్గర నుంచి ఓంకారం, ప్రణవనాదం వస్తుందని చెప్పి తెలియచేశారు. సూర్యభగవానుడు ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు. మరి ఆ సూర్యభగవాను దగ్గర నుంచి ఓం అనే ప్రణవనాదం వస్తుందని చెప్పేసి నాసా వాళ్ళు తెలియచేశారు. చదువుకున్న విద్యార్థులు కానీ, చదువుకున్న మేధావులు కానీ, పండితులు కానీ మీరందరూ కూడా నెట్లోకి వెళ్ళి చూస్తే నాసా వాళ్ళు పెట్టిన ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు. పరమపిత పరమాత్ముడు నేను ఓంకారంలో నిక్షిప్తమై ఉన్నానని చెప్పి తెలియజేశారు గీతలు. భగవంతుడికి ఈ నామరూపాలన్నీ కూడా మనం కల్పించుకున్నవే మాత్రమే. అదేవిధంగా యోగా అనగానే ఒక కులానికో ఒక మతానికో చెందిందని కొంతమంది పిచ్చివాళ్ళు దాని మీద ముద్ర వేశారు. ఆరోగ్యం అందరికీ అవసరమే. యోగా అంటే ఒక వైద్య విధానం, యోగం అంటే కలయిక. ఈ శరీరము మనస్సు ఆత్మ పరమాత్మ కలయిక. అదేవిధంగా యోగా అనేది
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి అవసరమే. ఇది కులానికి మతానికి సంబంధించిన విషయం కాదు. దయచేసి ముందుగా మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పరమపిత పరమాత్ముడు మనందరికీ కూడా ఒకటే శ్వాసనిచ్చాడు. తమాషాగా ఉంటుంది, గమనించండి మీరందరూ కూడా. ఒక హిందువు అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రిస్టియన్ అయినా అందరం ఒకటే శ్వాస, ఆ ప్రాణశక్తి, ఆ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటూ ఉంటాం. ఈ శ్వాసలో హిందూ శ్వాస, క్రిస్టియన్ శ్వాస, ముస్లిం శ్వాస అని ఇన్ని రకాలు ఏం లేవే. గమనించండి, అటువంటి ప్రాణశక్తి మనందరికీ అవసరమే. అలాగనే మనం చెప్పే ఈ ఓంకారంలో కూడా ప్రాణశక్తిని తీసుకుంటాం. ముందుగా అకార ఉకార మకారంతో కార్బన్ డైఆక్సైడ్ని, చెడుని బయటికి విడిచిపెడతాం. ఇక మంత్రం ఏదైనా కానీ గమనించండి, కొంతమంది మన క్రిస్టియన్ సోదరులు చర్చికి వెళ్తారు, ఆమెన్. అలాగనే ముస్లిం సోదరులు మసీదుకి వెళ్తారు, అల్లాహు అక్బర్ అల్లా. గమనించండి, మంత్రం ఏది చెప్తున్నా కానీ, ఓంకారం చెప్పినా కానీ, ఓం. మంత్రం ఏదైనా, ఇక్కడ మనం గమనించాల్సింది, మంత్రం ఏదైనా, మతం ఏదైనా చెడుని బయటికి విడిచిపెడుతున్నాం. శ్వాస తీసుకోవటం ఉండదు, మంత్రం చెప్పేటప్పుడు చెడుని బయటికి విడిచిపెడుతున్నాం. మనం ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాం అంటే, ముందు మనం ప్రతిరోజు కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు 1-2 నిమిషాలు భగవత్ నామస్మరణ చేస్తాం. మళ్ళీ ఇది ఏదో మతానికి సంబంధించిన విషయం కాదు. దయచేసి ఓంకారం అంటే మీ ఇష్టం. మేము మనమందరం కలిసి భగవత్ నామస్మరణ చేద్దాం. అకార ఉకారం మకారం, ఓంకారం చెప్పండి, లేదా ఆమెన్ చెప్పుకోండి, అల్లాహు అక్బర్ అల్లా చెప్పుకోండి. మంత్రం ఏదైనా చెడుని బయటికి విడిచిపెడదాం, చెడు ఆలోచనలను బయటికి విడిచిపెడదాం, చెడు తలంపులను బయటికి విడిచిపెడదాం, మంచిని స్వీకరిద్దాం. ఈ యోగ విజ్ఞానంతో పూర్తిగా ఆరోగ్యవంతులు అవుదాం. ఇదే సంకల్పం. మీరు ముందుగా స్థిరంగా కూర్చోండి. అంటే ఇది పద్మాసనం. అందరూ పద్మాసనంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఎడమ కాలు పూర్తిగా నేల కానించండి, పైన కుడి కాలు. ఇది అర్ధ పద్మాసనం. దీన్ని స్థిర సుఖాసనం అంటారు. తల్లులు, సోదరిమణులు, అలాగనే పెద్దలు చాలామంది ఉంటారు, కింద కూర్చోలేకపోయి ఉండొచ్చు. కుర్చీలో కూర్చోండి, పర్వాలేదు. యోగా అంటే కింద కూర్చోవాలనో లేకుంటే ఏదో ఒళ్ళంతా వంచేసేయాలి, ఈ మాకెందుకండి అనుకోవద్దు దయచేసి. మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతోమంది ఉపయోగం పొందాలని, ఎంతోమంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సంకల్పం చేశాం. మీ ఇంట్లో క్రింద కూర్చోలేని, మోకాళ్ళు వంగని మనుషుల చేత కూడా, ఆ వ్యక్తుల చేత కూడా, తల్లులు సోదరిమణులు అందరూ కూడా గమనించాలి. మీ చేతి ఆరోగ్యం గమనించాలి. కింద కూర్చునే వాళ్ళు చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. గ్యారంటీగా చెప్తున్నాను, 4-5 రోజుల్లో కిందకు వచ్చేస్తారు. గ్యారంటీ. మీరు రాసు. ఈ 4 వ్యాయామాలు, చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే ముందుగా అర్ధ పద్మాసనం అంటే ఎడమకాలు పూర్తిగా నేల కానాలి, దానిపైన కుడి కాలు. అలాగనే జ్ఞానం
ఆత్మ రెండింటిని జత చేసుకొని కూర్చుంటే, అలాగనే ఈ బ్రొటన వేలి చివర బ్రెయిన్కి సంబంధించిన నాడులు ఉంటాయి. వీటిని ఒత్తిడి చేస్తూ చూపుడు వేలుతో ఈ 3 వేళ్ళని ఇలాగా తిన్నగా ఉంచుకోండి. ఇవి 3 కూడా విడిచిపెట్టవలసిన గుణాలు ఏమిటవి? సత్వ, తమ, రజోగుణాలు. ఈ రజోగుణాలు ఈ 3టిని విడిచిపెట్టాలనే ఉంది ఇందులో. ఈ జ్ఞానముద్రలో కూర్చోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఎవరి ఇష్టదైవాన్ని వారు స్మరించుకోండి. ఇక్కడ ఒక మతానికి సంబంధించిన విధానం అయితే లేదు. మీ ఇష్టదైవాన్ని మీరు స్మరించుకోండి ముందే చెప్పిన విధంగా. అందువల్ల అందరం కలిసి చక్కగా ముందుగా ఓంకారం చెప్దాం. అదేవిధంగా గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం, సహనాభవతు, ఇవన్నీ కూడా మంత్రం ఏదైనా చెడుని బయటికి విడిచిపెడతామే. దయచేసి గమనించండి. ముందుగా ఓంకారం చెప్దాం. ముందుగా ఓంకారం నేను ఎలా చేస్తానో చూడండి, ఆ తర్వాత మీరు చేయండి. ముందుగా దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అకార ఉకార మకారాన్ని నెమ్మదిగా చెప్పాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని మరలా శ్వాస తీసుకోవటం. మరలా శ్వాస తీసుకోవటం. మకారంతో ముగించాలి. అలాగనే గాయత్రి మంత్రం చెప్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ పునర్దు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మాం విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. గురుస్మరణ. ఉదయాన్నే పరమపిత పరమాత్ముడు మనకు 24 గంటల సమయం ఇచ్చాడు. ఈ 2 నిమిషాలు భగవత్ నామస్మరణం. ఇది చివరి ఘట్టంలో పనికొస్తుంది. 24 గంటల సమయం ఇచ్చాను, ఎప్పుడన్నా నన్ను స్మరించారని భగవంతుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు.
అది అల్లా, ఈశ్వర్, యేసు, మనం కొల్చే రూపాలు ఏవైనా కానీ ద పవర్ ఆఫ్ గాడ్, ఆ పరమాత్ముడు ఒక్కడే. అదేవిధంగా గురుస్మరణ, స్వామి రామ్దేవ్జీ వారి దగ్గర పరోక్షంగా 8 సంవత్సరాలు టీవీ చూస్తూ ఏకలవ్య శిష్యుడిగా సాధన చేసి ప్రత్యక్షంగా వారి సమక్షంలో 1 నెల రోజులు వారి సమక్షంలో హరిద్వార్లో యోగా కార్యక్రమం, యోగ శిక్షణ తీసుకొని ఆ తర్వాత వారికి ఇచ్చిన మాట ప్రకారం గత 7 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో, అలాగనే సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో సింగపూర్లో దాదాపు 220 శిబిరాలు నిర్వహించి ఈరోజు మీ అందరికీ కూడా ఈ యోగ విజ్ఞానాన్ని అందించడానికి మేము ముందుకు రావటం జరిగింది. ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోండి. అదేవిధంగా మీ తోటి వారికి, మీ స్నేహితులకి, మీ మిత్రులకి, మీ బంధువులకి, మీ పిల్లలకి అందరికీ తెలియచేసి రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యోగ విజ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక మీరందరూ కూడా ఈ యోగ విజ్ఞాన కార్యక్రమానికి సిద్ధం కాండి. అలాగనే మీ తోటి వారిని సిద్ధం చేయండి. ఈరోజు మీరు చూస్తారు కార్యక్రమం. ఈరోజు ఇంట్రొడక్షన్ ఉంటుంది. మీరు ఎలాగ సిద్ధం కావాలో, మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియజేయటం జరుగుతుంది. అలాగనే మీ తోటి వారిని మేలుకొలపండి. మీ ఇంటి ప్రక్కన వాళ్ళని, ఏమండి ఏదన్నా ఒక సినిమా చూసో, ఒక సీరియల్ చూసో గంటలు చర్చించుకుంటూ ఉంటారు. తల్లులు, సోదరమణులు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, రేపటి నుంచి ఉదయం 6 గంటలకి మన ఛానల్లో ఈ కార్యక్రమం వస్తుందని అందరికీ తెలియచేయండి. మీరు ఎలా సిద్ధం కావాలి? 6 గంటలకంతా కూడా టీవీల ముందు కూర్చొని చక్కగా ఒక దుప్పటి నేలపైన చేయకూడదు. మనకి ఈ భూమి నుంచి వచ్చే ఆ ఎలక్ట్రిక్ తగ్గించుకోవాలి. అది కట్ చేయాలంటే ఖచ్చితంగా ఆచ్ఛాదన ఉండాలి. ఒక దుప్పటి కానీ, తివాచీ కానీ, పాత దుప్పటి కానీ. అలాగనే మీ ఇంట్లో మీ పిల్లల్ని కూడా నిద్ర లేపండి. 5 గంటలకల్లా కనీసం 5:30కంతా కూడా నిద్ర లేపండి. 5:30కి లేచి ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే, అలాగ 6 గంటలకు నిద్ర లేచి కూర్చుంటే మీరు యోగా చేయలేరు, ప్రాణాయామం అసలు అంతకంటే చేయలేరు. కనీసం 1 గంట ముందు లెగవాలి. 5:30కి అయ్యి బాబాయ్ ఉదయాన్నే లెగవాలంటే మరి రాత్రి త్వరగా పడుకోవాలి. రాత్రి త్వరగా పడుకోవాలంటే ఇదంతా కూడా ఇన్నర్ లింక్ ఉంటుంది. ఈ లోపలంతా కూడా ఒక్కొక్కటి మీ జీవన విధానమే మారిపోతూ ఉంటుంది. త్వరగా నిద్రపోవాలంటే త్వరగా టీవీలు బంద్ చేయాలి. టీవీలు బంద్ చేయాలంటే రాత్రి 11-12 గంటల వరకు టీవీలు చూడకూడదు. అలాగనే రాత్రి భోజనం తక్కువగా తీసుకోవాలి. రాత్రి బాగా ఇక్కడ వరకు తీసుకుంటే ఉదయం లేవలేరు. రాత్రి భోజనం ఆరోగ్యం కోసం తీసుకోవాలి. అదంతా కూడా నెక్స్ట్ మీకు చెప్పబోయే ఆహార ధర్మాల్లో వస్తుంది. అయితే మీరు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రేపటి నుంచి క్లాస్కి ఎలాగ సిద్ధం కావాలి, టీవీల ముందు 6 గంటలకు ఎలా కూర్చోవాలి, కనీసం ఉదయాన్నే 5:30కి లేచి మీ పిల్లల్ని కూడా లేపి ఉదయం లెగవగానే ఒక గోరువెచ్చని నీరు కనీసం 2 గ్లాసులు తీసుకోవటం ఉత్తమమైన విషయం. అసలు నీరు రోజుకి 4 గ్లాసులు, ఉదయం లెగవగానే లీటర్ నీరు తీసుకోవాలి. నీటి ధర్మం రేపు మాట్లాడుకుందాం. ధర్మో రక్షితి రక్షితః. ఈ ధర్మాలన్నింటినీ కూడా మీరు పాటిస్తే మీకు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రేపు ఉదయం క్లాస్కి ఎలా సిద్ధం కావాలో అది మాత్రం ఈరోజు తెలుసుకోండి.
ఈ సిద్ధమయ్యి ఇవన్నీ పాటించడం వల్ల మీకు వచ్చే ఆరోగ్య లక్షణాలు, ఆనందకరమైన విషయాలు ఏంటో కూడా ఇవాళ తెలియచేయటం జరుగుతుంది. మీరు మీ తోటి వారికి తెలియజేసి రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది టీవీల ముందు కూర్చొని ఈ కార్యక్రమంలో చక్కగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 15 రోజుల్లో వచ్చే ఉపయోగాలన్నీ కూడా మీకు తెలియచేయటం జరుగుతుంది. అయితే ఉదయాన్నే 5:30కి లేచి 2-3 గ్లాసులు నీళ్లు తాగి గోరువెచ్చని నీరు తాగాలి. గోరువెచ్చని నీరే ఎందుకు తాగాలంటే ఉదయాన్నే చక్కగా మల విసర్జన అయిపోతుంది. మల విసర్జన అయిపోయి కూర్చుంటే మీరు చక్కగా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. మల విసర్జన. ఇంకా చెప్పాలంటే స్నానం చేయటం ఉత్తమం. ఇవన్నీ చేస్తే రేపటి నుంచి టీవీ కూడా ఓపెన్ చేయరు. దయచేసి మీకోసం మీరు ఈ సూత్రాలన్నీ పాటించండి. ఉదయం 5:30కి లేచి ఒక 2-3 గ్లాసులు నీళ్లు తాగి మల విసర్జనకి వెళ్ళి వచ్చి బ్రష్ చేసుకొని దంతధావనం చేసుకొని చక్కగా టీవీల ముందు ఒక హాల్ ఏర్పాటు చేసుకోండి. మీ టీవీ ముందు మీ కుటుంబ సమేతంగా కూర్చోండి. 6 నుంచి 7 వరకు ఈ గంట మీకోసం, మీరు, మీ ఆరోగ్యం. మీకు 100% ఈ 15-20 రోజుల క్లాసులో ఈ క్లాస్ అయిపోయేలోపు 100%, 100% గ్యాస్ట్రిక్ సమస్యలు తీసివేసే బాధ్యత మాది. అంటే ఏమండి, ఇలా చూస్తూ ఉంటే పోనీ వింటూ ఉంటేనో అది పోదండి, ఆచరించాలి. మేము చెప్పే ఇప్పుడు మీరు ఉదయాన్నే లేచి తీసుకునే ఆ గోరువెచ్చని నీళ్ళతో 25% గ్యాస్ట్రిక్ సమస్యలు మాయమైపోతాయండి ఖచ్చితంగా. అలాగా మీ కుటుంబ సమేతంగా ఉదయాన్నే 6 గంటలకు కూర్చొని మీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆచరిస్తూ, చూస్తూ, ఆచరిస్తూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలండి. మీ తోటి వారందరికి కూడా తెలియచేయండి. అలాగనే ఉదయాన్నే 5:30కి లేచి నీళ్లు తాగి చక్కగా కుటుంబం అంతా కూర్చొని చేయటం వల్ల మాకు వచ్చే ఉపయోగాలు ఏంటండి? మీ ఖర్చు. మీరు హాస్పిటల్కి వెళ్తే ఉదయాన్నే వెళ్తే సాయంత్రం వరకు ఓపీ లేదు. ఓపీ ఉదయం పెడితే సాయంత్రం వరకు మీరు వెయిట్ చేయాలి. ఏ జబ్బు లేకపోయినా కనీసం 4-5 వేల రూపాయలు టెస్టులకు పెట్టాల్సి వస్తుంది ఈరోజు పరీక్షలకి. వీటన్నిటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా దూరం కావచ్చు. మేమందరం కూడా అనుభవిస్తున్నాం. 17 సంవత్సరాల నుంచి మేము ఈ ఆచరణలో పెట్టి ఈ ధర్మాలన్నింటినీ కూడా మేము అనుభవిస్తున్నాం. ఏ రోజు డాక్టర్తో పని ఉండదు. మీకు ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ సమస్య నివారణ అవుతుంది. 1. 2, నిద్రలేమి సమస్య. మాకు నిద్ర పట్టట్లేదండి అన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టిన టీవీల ముందు ఈ వారం రోజుల తర్వాత మీకు సమాధానాలు, మీ ద్వారా ప్రశ్నలు, మీరు లైవ్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా సమాధానం నేను చెప్తాను. అయితే వారం రోజులు ఖచ్చితంగా ముందు పాటించండి. ఆచరించకుండా మాత్రం దయచేసి ప్రశ్నలు వేయమాకండి. మీరు ఆచరించండి. ఈ వారం రోజులు, మొదటి వారం రోజులు చాలా ముఖ్యమైనవి. మీరు ఆచరించండి. ఆచరించిన తరువాత ప్రశ్న వేయండి. అయితే నేను ప్రతిరోజు చెప్పేది ఖచ్చితంగా ఆచరించండి. ఈరోజు మీకు చెప్పింది 2. రాత్రి త్వరగా పడుకోవటం, ఉదయాన్నే లేచి నీరు తాగటం, మల విసర్జనకి వెళ్ళి దంతధావనం చేసి టీవీల ముందు కూర్చోవటం. అలాగనే నిద్రలేమి సమస్య నుంచి దూరం చేస్తాం. గ్యాస్ట్రిక్ సమస్య 100% నివారణ. నిద్రలేమి సమస్య 100% నివారణ. అలాగనే బీపీ, అధిక రక్తపోటు మీకు 100% కంట్రోల్లోకి వస్తుంది. అలాగనే షుగర్ 100% కంట్రోల్లోకి వస్తుంది. కీళ్ళ వ్యాధుల నివారణకు మార్గాలు, ఆస్తమా వ్యాధి నివారణకు మార్గాలు, ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. మీరు ఆచరించినట్లయితే మీరే చెప్తారు. ఈ 15-20 రోజుల శిక్షణా తరగతులు అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. ఆ ఉపశమనం ప్రారంభమవుతుంది. అయితే 100% నివారణని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే
గత 200 శిబిరాల్లో నేను చూసిన అనుభవాలు. దాదాపు 200 శిబిరాలు, యోగ శిబిరాలు ప్రతి మండలానికి వెళ్ళి 15 రోజులు నిర్వహించటం జరుగుతుంది. అక్కడ సాధకుల అనుభవాలు, వాళ్ళు పొందిన ఆరోగ్య ఆనందాల నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది గట్టిగా ఘంటాపదంగా నేనే ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత నమ్మకంగా నేను మీకు అందరికీ తెలియజేయడానికి కారణం అనుభవాలు. అలాగనే మీరు చక్కగా ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ 4. అయితే ఉదయం లెగవగానే గోరువెచ్చని నీరు పిల్లలకు కూడా అలవాటు చేయండి. మల విసర్జన ఎంతకాడికి తింటున్నామా వెళ్తున్నామా అనే అడిగే తల్లిదండ్రుల్ని నేను చాలా తక్కువ చూస్తున్నాను. ఉదయం లేపి తింటమే వెళ్తున్నారా లేదా గమనించుకోండి. ముందుగా మనమందరం కూడా ఏమేమి నేర్చుకుంటాం ఇక్కడ. మీ అందరూ కూడా 5 సంవత్సరాల నుంచి ఆయుష్ ఉన్నంత వరకు అందరూ ఆచరించవలసిన నియమాలన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. అలాగనే ఎవరెవరు చేయొచ్చు, మాకు మోకాళ్ళు వంగట్లేదండి, నడుము నొప్పులు ఉన్నాయని, నేను ప్రతి క్రియ చేసేటప్పుడు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదో కూడా చెప్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరు చేస్తూ ఉండండి. నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ముందుగా ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు వారం 10 రోజుల్లో ఆ ప్రాణాయామాలతో ఉపశమనంతో కింద కూర్చున్నారని మీరే మాకు తెలియజేస్తారు. వారం 10 రోజుల తర్వాత, ఎందుకంటే మేము శిబిరాలు చేస్తున్నాం, ఆ శిబిరాల్లో మొదటి రోజు అటుపక్క 10 ఇటుపక్క 10 కుర్చీలు వేయడం జరుగుతుంది మహిళలకి పురుషులకి. ఒక వారం రోజుల్లో కుర్చీలన్నీ ఖాళీ అయిపోతాయి, కిందకు వస్తారు. ఆశ్చర్యంగా మీరందరూ కూడా ఇది చూస్తారు. నేను చెప్పేది నిజమో కాదో మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది, ఆచరిస్తేనే తెలుస్తుంది. దయచేసి ఇది టీవీ ప్రోగ్రాం, ఏదో ప్రవచనం కాదు. ఈరోజంటే కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇవాళకి రేపటి నుంచి చిన్న చిన్న వ్యాయామాలు, కీళ్ళ వ్యాధులు, నడుము నొప్పులు పోవటానికి, అలాగనే సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ప్రాణాయామంతో వైద్యం, అలాగనే ఆసనాలు కూడా మీరందరూ చిన్నగా చేయగలిగిన ఆసనాలే ఉంటాయి. యోగా అంటే మాకెందుకు అనుకోమాకండి. యోగా అంటే ఒక కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది అంతకంటే కాదు. ఏమంటే అనారోగ్యం వచ్చిన వాడి ముందు కూర్చొని ఇన్సులిన్, అలాగనే పెన్సిలిన్ అని మందుల పేర్లు చెప్తుంటే వాడికి వైద్యం అందదు, ఆరోగ్యం రాదు. అలాగనే టీవీ ముందు కూర్చొని వింటుంటే రాదు. మీరు ఆచరించాలి. ఆరోగ్యం రావాలంటే అనుభవించాలి. ఇప్పుడు ఒక తోటకి 2 విద్యార్థులు వెళ్ళారు, మామిడి తోటకి. ఒక విద్యార్థి ఆ మామిడి పండు కొలతలు, వాటి రంగు, అది ఇలా ఉంది అలా ఉందని పరిశీలిస్తున్నారు, రాసుకుంటున్నారు. కానీ ఒక విద్యార్థి ఆ పండుని తీసి కోసి రుచి చూశాడు. ఎక్కువగా ఫలితం, ఎక్కువగా అనుభవం ఎవరికి వస్తుంది? రెండో విద్యార్థికి వస్తుంది. అదేవిధంగా మీరందరూ కూడా టీవీ చూస్తూ ఉంటే ఫలితం రాదండి. మీరందరూ కూడా ఆచరించాలి. ఆచరణ ముఖ్యం. మీ పిల్లలకు కూడా ఆరోగ్యం అనే ఆస్తినివ్వండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 20 రోజుల్లో ఎన్నో మార్పులు వస్తాయి మీ అందరికీ. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ధర్మో రక్షతి రక్షిత. ఏమంటే ధర్మో రక్షితి రక్షిత అంటే ఓ 10 పైసలో 10 రూపాయల దానం చేయటం, ఓహో మనల్ని రక్షించేస్తుందిలే ఈ ధర్మం అనుకోవటం తప్పండి. ఏ గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ
ఎక్కడా కూడా రాత్రి 10 తర్వాత భోజనం చేయమని రాసలేదు. మనం ధర్మాన్ని పాటించకుండా భగవంతుడా, ఓ అల్లా, ఓ జీసస్, ఓ ఈశ్వరా, ఎందుకు ఇచ్చావు ఈ జబ్బు నాకు, నేనే పాపం చేశాను అనుకుంటే కుదరదండి. భగవంతుడు కర్మఫల ప్రదాత మాత్రమే. మీరు చేసిన కర్మలకి ఫలితాన్ని ఇచ్చేవాడు మాత్రమే. మంచి కర్మ చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. మంచి కర్మ. ఇప్పుడు మనం ఆరోగ్యం కావాలంటే నిర్వహించవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెలుసుకోండి. రోజుకొక ధర్మాన్ని మీకు వివరిస్తూ ఉంటాను. రోజుకొక ధర్మంలో ముందుకు వెళ్తూ ఉంటాం. వీటన్నిటిని కూడా జత చేసుకోండి, మీరు అన్వయించుకోండి, ఆచరించండి. ఖచ్చితంగా మీకు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇందులో ముఖ్యమైనది నీటి ధర్మం. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం గమనించండి, అగ్నితత్వం. ఈ శరీరంలో ఈ అగ్నితత్వం, ఈ టెంపరేచర్ లేకపోతే కట్టి కాల్చేస్తారు తీసుకువెళ్ళి. వాయుతత్వం, అలాగనే శూన్యతత్వం, ఆకాశం శూన్యతత్వం, పృథివీ శరీరతత్వం, జలతత్వం. ఈ పంచతత్వాలతో నిర్మితమైన ఈ శరీరంలో ఏది ఇన్బ్యాలెన్స్ అయినా కూడా అనారోగ్యం. ఈ పంచతత్వాల్లో ఏది ఇబ్బంది పెట్టినా కూడా అనారోగ్యం. మరి ధర్మాలు తెలుసుకొని ముందుకెళ్తే మీకు ఆరోగ్యం. ఎలాగా? మొట్టమొదటిది నీటి ధర్మం. ఈ శరీరంలో 75% నీరే ఉంది. ఈ భూమండలంలో ఎలాగైతే ఉందో గమనించండి. కానీ ఆ నీటిని మనం బ్యాలెన్స్ చేస్తున్నామా? అసలు ఎంత అవసరం ఈ శరీరానికి? మన పూర్వీకులు వెనక 4 రాళ్ళు వేసుకుంటారా బాగుపడతారు, హాయిగా ఉంటారని చెప్పారు. ఈ మధ్య అందరూ కూడా వెనక 4 రాళ్ళు వేసుకుంటున్నారు కిడ్నీలో. ఈ కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, పిత్తాశయం, అలాగనే లాలాజల గ్రంథుల్లో కూడా రాళ్ళు ఎందుకు ఏర్పడుతున్నాయి? నీటి ధర్మాన్ని పాటించకపోవటం వల్ల. రేపటి నుంచి ఒక్కొక్క ధర్మం, నీటి ధర్మం. ఆ తర్వాత ఆహారం, నీటి ధర్మం, ఆహార ధర్మం. ఆహారం ఏ సమయాల్లో తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం? హితబుక్, మితబుక్, ఋతుబుక్. హితమైన ఆహారం, మితమైన ఆహారం, ఋతువుకి సంబంధించిన ఆహారం తీసుకుంటున్నామా లేదా? ఇవన్నీ కూడా ఒకరోజు ఆహార ధర్మంలో. శ్వాస ధర్మం. మనకి పరమపిత పరమాత్ముడు అందరికీ ఒకటే శ్వాసనిచ్చాడు. కానీ మనం 100% ఈ ప్రాణశక్తిని వినియోగిస్తున్నామా లేదా? పరమపిత పరమాత్ముడు చక్కటి ప్రాణశక్తిని ఇస్తే ప్రకృతిలో మనం ఏ శ్వాసను ఉపయోగిస్తున్నాం? ఎక్కువగా ఈ మధ్య ధూమపానం, పనిగట్టుకొని అనారోగ్యం పాలవుతున్నాం. ప్రాణశక్తిని 100% ఉపయోగిస్తే ఎంత ఆరోగ్యం వస్తుంది మీకు ప్రాణాయామంలో మీకు తెలియజేయటం జరుగుతుంది. నీటి ధర్మం, ఆహార ధర్మం, శ్వాస ధర్మం, అలాగనే వ్యాయామ ధర్మం. వ్యాయామ ధర్మాల్లో మీకు చక్కగా అందరూ చేయగలిగే విధంగా చిన్న చిన్న వ్యాయామాలు, అలాగనే అందరూ చేయవలసిన సూర్య నమస్కారాలు, ఏ వ్యాధులకి ఎటువంటి ఆసనాలు కావాలో అవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. నీటి ధర్మం,
ఆహార ధర్మం, శ్వాస ధర్మం, వ్యాయామ ధర్మం, విసర్జక ధర్మం. ఇది చాలా ముఖ్యమైనది. సర్వరోగానాం మూలం మలం. ఈ మల విసర్జన వెళ్తున్నారా లేదా? రోజుకి ఎన్నిసార్లు వెళ్తున్నారు? ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎన్నిసార్లు వెళితే ఆరోగ్యం? అరే 4 రోజులకు ఒకసారి వెళ్తున్నారా? వారానికి ఒకసారి వెళ్తున్నారా? ఇక్కడ ఆ మలం పేరుకుపోవటం వల్ల వచ్చే అనారోగ్యాలు ఏమిటి? ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. ఇక విశ్రాంతి ధర్మం. రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? ఎదిగే పిల్లలు ఎదుగుదలకి గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా నిద్రలోనే ఉత్పత్తి అవుతాయి. మరి ఎదిగే పిల్లలు ఎంతవరకు నిద్రపోతున్నారు? మీరు ఎంతవరకు నిద్రపోవాలి? విశ్రాంతి ధర్మం లేకపోతే అనారోగ్యాలు ఏంటి? నిద్రలేమి సమస్య వల్ల ఈరోజు ఎంత అనారోగ్యం కలుగుతుంది? ఇవన్నీ కూడా మీకు విశ్రాంతి ధర్మంలో తెలియచేయటం జరుగుతుంది. అదేవిధంగా అతి ముఖ్యమైన విషయం ఆలోచన ధర్మం. ఇక ఈ ఆలోచనలతో సర్వరోగాలు వచ్చేస్తున్నాయి. ఈరోజు మనం టీవీలో చూస్తున్నాం, అనేకమైన నెగటివ్ నకారాత్మకమైన శక్తిని మనం తీసుకుంటున్నాం. మన ఆహారం ఎలాగో ఈ శరీరానికి, ఈ బుద్ధికి ఆలోచన అటువంటిది. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఎటువంటి ఆలోచనలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఎటువంటి ఆలోచనలు విసర్జించాలి. అవి ఎన్నో జన్మల నుంచి గూడు కట్టుకున్న ఈ కర్మల నుంచి, సంచిత కర్మల నుంచి ఈ ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. గమనించండి, నీ మనస్సు పరిపరి విధాల పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవటానికి ఒక ధ్యానం తప్ప ఇక మీ హృదయాన్ని ఏది పరిశుద్ధం చేయలేదు. ఈ భగవంతుడు ఈ క్షణం ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయన మీరు పెట్టే ప్రసాదాలు, మీరిచ్చే ధనధాన్యాలు ఏమీ అడగడు. ఆయన అడిగేది పరిశుద్ధమైన హృదయం, నిర్మలమైన హృదయం. ఆ పరిశుద్ధ హృదయం అంటే ఎక్కడన్నా బజార్లో దొరుకుతుందా? ఎన్నో జన్మల నుంచి మసిబారిపోయి ఉంటుంది. గమనించండి ఆలోచనలు. ఈ సకారాత్మకమైన ఆలోచనల్ని పెంపొందించటానికి ధ్యానం, ప్రాణాయామంలో నుంచి ధ్యానంలోకి వెళ్ళే మార్గం, ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ కూడా పాటించినప్పుడే ఆరోగ్యం వస్తుంది. మేము వాకింగ్కి వెళ్తున్నామండి, వాకింగ్ విత్ టాకింగ్. మేము షటిల్కి వెళ్తున్నామండి, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మధుమేహం, షుగర్ వ్యాధి ఆభరణంలాగా ఏర్పడిపోయింది. అధిక రక్తపోటు, బీపీ, ఇవన్నీ కూడా ఒత్తిడి నుంచి వస్తుంది. అరే ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో ఈ ఉత్తమమైన మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? 84 లక్షల యోనుల్లో కూడా జన్మనెత్తి మనం ఈ జన్మకు వస్తాం. ఈ జన్మరాహిత్యం చేసుకోవటానికి, భగవంతుని చేరువు కావడానికి ఈ మానవ జన్మ ఇస్తాడు. ఏ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి కూడా లేని సౌకర్యం మనకి వాక్, అలాగనే కర్మలు సేవ చేయటానికి. బుద్ధి, ఈ బుద్ధి మనిషికే ఇచ్చాడు. గరుడ పురాణంలో చెప్పిన విధంగా 8వ నెలలో గర్భంలో ఉన్న, గరుడ పురాణంలో చెప్పిన విధంగా 6వ నెల నుంచి కూడా భగవంతునితో అనుసంధానమై ఉంటాం మనం అందరం కూడా. భగవంతుడా, ఈ మలమూత్రాల మధ్యలో నన్ను ఎందుకు ఇలా ఉంచావు? త్వరగా బయటికి తీసుకెళ్ళు. నేను జన్మరాహిత్యం గురించి గురువుని వెతుక్కొని నీ దగ్గరికి వస్తాను అని
గమనించండి, భగవంతుడు పిల్లలు, పసిపిల్లలు నిద్రలో నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, భగవంతునితో అనుసంధానమై ఉంటారు. ఎవరు నవ్విస్తున్నారు? ఎవరు ఈ గర్భంలో ఉన్నప్పుడు ఆహారాన్ని ఇస్తున్నారు? ఈ గర్భంలో ఉన్నప్పుడు ఆ శ్వాసను ఎలాగా అందుకుంటున్నాడు? అలాగా భగవంతుని వేడుకొని బయటకు వస్తాం. బయటకు వచ్చిన మరు నిమిషం ఈ మాయలో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతాం. ఇది ఆధ్యాత్మికమైన విషయం కాదు, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం. ఇక మీ ఇంట్లో ఆరోగ్యం వెళ్ళి విరియాలన్నా, మీ ఆలోచనలన్నీ కూడా సకారాత్మకంగా రావాలన్నా యోగా, ప్రాణాయామము తప్పనిసరి. చింతన, ఆలోచన, ఈ ఆలోచనల్ని సక్రమంగా చేసుకోవాలన్నా కూడా యోగా, ప్రాణాయామం తప్పనిసరి. ప్రతి వ్యక్తిలో కూడా గమనించండి, నకారాత్మకం, సకారాత్మకం, నెగిటివ్, పాజిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ఉదయాన్నే 6 గంటలకు లెగవాలి, ఈ కార్యక్రమం చూడాలి అని ఒక వాణి వినిపిస్తూనే ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, ఏం లెగుస్తాంలే, ఏం చూస్తాంలే, ఏం నేర్చుకుంటాంలే, ఈ నెగిటివ్, నకారాత్మకం. మరి దీని మాట విన్నామంటే నాశనం. దీనిని, సకారాత్మకాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఉదయాన్నే లేచి ఈ యోగా కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందే. మీరందరూ కూడా మరి ఈరోజు ముందుగా ప్రాణాయామం ఒకటి పరిచయం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని వెన్ను తిన్నగా ఉంచుకొని శ్వాస తీసుకొని విడిచిపెట్టండి, అంతే. ఇంకా కళ్ళు మూసుకొని వెన్ను తిన్నగా ఉంచుకొని శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. శ్వాస ఊపిరితిత్తులోకి తీసుకుంటాం, శ్వాసని పొట్టలోకి తీసుకోం, ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటాం. ఎలా తీసుకోవాలి? చెస్ట్ విశాలం అవుతూ ఉండాలి. ముందు చూడండి, తర్వాత చేయండి, అప్పుడే చేయొద్దు. చూడండి, ముందు కళ్ళు మూసుకొని వెన్ను తిన్నగా ఉంచుకొని కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరందరూ చేయటం ప్రారంభించండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పేవారికి కళ్ళు ఎవరు తెరవకూడదు. స్థిరంగా కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు కిందనే కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు మాత్రమే కుర్చీలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. వెన్ను తిన్నగా ఉంచుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ ఇన్. శ్వాసని దీర్ఘంగా తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రీత్ అవుట్. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టండి. ఎవరు కళ్ళు తెరవకూడదండి. చెవులకు మాత్రమే మీకు పని, కళ్ళు తెరవకూడదు. ఎక్కడా ఒత్తిడి చేయకూడదు. నెమ్మదిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. ఆ శ్వాస సాధారణంగా ఉండకూడదు. సాధారణంగా మనం తీసుకునే శ్వాసలాగా ఉండకూడదు. దీర్ఘ శ్వాస అయి ఉండాలి. దీర్ఘంగా, నెమ్మదిగా, స్లోగా అండ్ డీప్లీ. అంటే దీర్ఘంగా, నెమ్మదిగా తీసుకోండి.
అలాగనే ఎంత సమయం తీసుకున్నామో అంత సమయం దీర్ఘంగా నెమ్మదిగా విడిచిపెట్టండి. అలా శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. శ్వాస తీసుకోండి, విడిచిపెట్టండి. అదేవిధంగా 2 నిమిషాలు చేస్తూనే ఉండండి. నేను చెప్పే వరకు కూడా చేస్తూనే ఉండండి. ఒక అద్భుతమైన అనుభూతి. మీరు మీ దృష్టి అంతా కూడా ముక్కు రంధ్రాల ద్వారా వెళుతూ ఉంటుంది, అలాగనే వెచ్చగా బయటికి వస్తూ ఉంటుంది. ఆ శ్వాసను మాత్రమే గమనించండి. ముక్కు రంధ్రాల చివర వెచ్చగా తగులుతూ బయటకు వస్తూ ఉంటుంది, దాన్ని గమనించండి. కళ్ళు తెరవకూడదండి. కళ్ళు తెరిస్తే శ్వాసను చూడలేరు. మీరు శ్వాసను చూడాలంటే కళ్ళు మూసుకోవాల్సిందే. కళ్ళు తెరిస్తే దృశ్యం కనబడుతుంది, టీవీ కనబడుతుంది, మీ ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం, మొట్టమొదటి ప్రాణాయామం మీరు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. జస్ట్ ఈరోజు పరిచయం చేసుకుంటున్నారు. తర్వాతి శిక్షణలో పూర్తిగా దీని మీద ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎంత సమయం చేయాలి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కళ్ళు మూసుకొని చేస్తూనే వింటూ ఉండాలి. దయచేసి నేను చెప్పే వరకు కూడా కళ్ళు ఎవరు తెరవకూడదు. కళ్ళు తెరవకూడదు. శ్వాసను దీర్ఘంగా తీసుకోవటం. 1 2 3 4 5 6 7 8 9 10 ఒక సమయం దీర్ఘం. అలాగనే 1 2 3 4 5 6 7 8 9 10 అంత సమయం విడిచిపెట్టాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. 2 చేతులు బాగా రాపిడి చేయండి. ఆ వెచ్చదనాన్ని కంటిపైన హద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మరొకసారి మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే, రేపటి నుంచి 5:30కంతా లేచి 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని సిద్ధం కాండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ కూడా ఈ టీవీల ముందు కూర్చొని చక్కటి యోగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఫలితాలు పొందండి. ముఖ్యంగా విద్యార్థులకు మెమరీ పవర్, జ్ఞాపశక్తి పెరిగే విధంగా ప్రాణాయామాలు ఉంటాయి. అలాగనే ఎదుగుదలకు కావాల్సిన ఆసనాలు కూడా తెలియచేయటం జరుగుతుంది. గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేసే థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేస్తూ చేయవలసిన ఆసనాలు, తీసుకోవాల్సిన ఆహారాలు, ఇవన్నీ కూడా ముందు శిక్షణలో తెలియచేయటం జరుగుతుంది. మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇంత చక్కటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని మీ ముందుకు తెచ్చిన ఛానల్స్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుందాం. జై హింద్.